రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. న్యాయపరంగా చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. మొక్కుబడిగా జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్తో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది. మరోవైపు చూసుకుంటే బీసీ రిజర్వేషన్ ఇది ఎక్కడ చూసినా కూడా ఒక పెద్ద హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మనకు వద్ద ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చూడండి, ఇప్పుడు స్థానిక సంస్థలకు నగారం మోగింది. మరోవైపు చూస్తే బీసీ రిజర్వేషన్లు అంటే ఇది ఎట్లా ఉండబోతుంది? మీరు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చూడంగా ఇదే డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో 42% రిజర్వేషను స్థానిక సంస్థలు ఇస్తా అని చెప్పి గద్దెనెక్కిండ్రు. మొత్తం బీసీ ఓట్లన్నీ కొల్లగొట్టి ఈరోజు రాజ్యాధికారం చెలాయిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సో దానికి అనుగుణంగా వారి బాధ్యత 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే, ఇచ్చిన జీవనుడంగా నిలుపుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈరోజు 42% రిజర్వేషన్ కోసం స్థానిక రిజర్వేషన్ కోసం జీవో ఇచ్చిండ్రు. నేను స్వాగతించినాం. డెఫినెట్గా ఒక మంచి లక్ష్యం కూడా మేము స్వాగతిస్తాం. మేము పలహారలాగా పనిచేసినాం, కొట్టుక సావండ్రి అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మాత్రం చూసుకోము. జీవో మేము ఇచ్చినాం, ఇంకా తన్నుకో సావండి అంటే మాత్రం మేము ఎట్టి పుస్తకం చూసి ఊరుకోం. జీవో ఇవ్వాల్సిన బాధ్యత మీదే, ఇచ్చినది నిలుపుకోవాల్సిన బాధ్యత నీదే. రేపు కోర్టులో వేస్తూ ఉండగా సరైన వాదనలు వినిపించేసి ఈ నోటిఫికేషన్ నిలబడాలి. ఈ నోటిఫికేషన్ రద్దు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. మేము జీవో ఇచ్చినాం, ఎవడో కోర్టుకేండు ఆపేసినాము, మా చేతులు ఏం లేదు అంటే మాత్రము తెలంగాణలో బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. తెలంగాణ బీసీ సమాజం అవమానంగా భావిస్తుంది. తెలంగాణ బీసీ సమాజం బగ్గుమంటుంది. తెలంగాణ సమాజం యొక్క నోటికాడ బుక్కను ఎత్తుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ బీసీ మొత్తం కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి సూచన మేము చెబుతున్నాం, జీవో ఇవ్వడం చేతులు దులుపుకోవడం కాదు, జీవోతో పాటు నోటిఫికేషన్ ఇచ్చినావు. ఆ నోటిఫికేషన్ ప్రకారం కోర్టులో ఉన్నదాన్ని మీరు డెఫినెట్గా దాన్ని సాధించుకోవాలి. మళ్ళీ ఈరోజు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారు మీరు? టోటల్గా 31 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి. మా వాటా 13 మీరు రిజర్వేషన్ చేశారు. ఆ 13కు ఒక్క రిజర్వేషన్ ఒక్క జడిపి చైర్మన్ కూడా మాకు తగ్గకూడదు. 144 మున్సిపాలిటీలు ఉన్నాయి. మా వాటా 140లో 60 మున్సిపల్ చైర్మన్లు బీసీలో రావాలి. అందులో ఒక్కటి తగ్గినా కూడా మేము ఊరుకోము. మా వాటా 16 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మా మేయర్లు అందులో సుమారు 7 మంది బీసీలు అవుతారు. ఒక్కటి తగ్గిన కూడా మేము ఊరుకోము. కాబట్టి మేము ఒకటే టైం చేద్దాం, నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ చేసి మళ్ళీ బీసీ గణాంకాలు తగ్గిస్తే మాత్రము మేము చూస్తూ ఊరుకోము. మీ బాధ్యత అది. మీరు ఇస్తా అన్నారు, సంవత్సరం తర్వాత పెడతారు ఎన్నికలు, 2 సంవత్సరాలు పెడతారు. కానీ ఎన్నికలు మాత్రం ఇదే నోటిఫికేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలి. మీరు కోర్టులో వాదనలు నిలిపేయండి. కోర్టులో సరైన వాదనలు నిలిపించేసి న్యాయమయబద్ధంగా అని చెప్పడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కోర్టులో నిలబడని తెలిసి నాకు తెలుసు. కోర్టులో నిలబడదని తెలిసి ప్రభుత్వం తెలియదా? ప్రభుత్వం గుడ్డిగున్నదా? ప్రభుత్వం కళ్ళు మూసుకున్నదా? ఈరోజు ఇంతకుముందు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత కోర్టు కొట్టేసింది. బీహార్లో మీకు గణాంకాలు కొట్టేసింది. తమిళనాడు సక్సెస్ అయింది. నేను మొదటి చెప్తున్నా, తమిళనాడు సక్సెస్ అయింది రిజర్వేషన్లు, దాన్ని ఫాలో అవుదాము. బీహారు మహారాష్ట్ర ఫెయిల్ అయింది, దాన్ని ఫాలో కాకుండా అని ప్రతిసారి చెప్తున్నా. కానీ ఈరోజు ఏదైతే ఎక్కడైతే బీహార్లో ఫెయిల్ అయిందో దాని ప్రకారంగా పోయింది కాబట్టి ఇబ్బంది వస్తుందని మేము భావిస్తున్నాము. మీరు దీనికి ప్రొటెక్షన్ కోరుకోవాలి. తమిళనాడు ప్రొటెక్షన్ ఇచ్చింది. ఏం ప్రొటెక్షను? పార్లమెంట్లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేరిస్తే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. మీరు ఆ దిశగా ఆలోచించలే. మీరు ప్రధానమంత్రి కాలేదు, ఆ దిశగా ఆలోచించలేదు, మొక్కుబడిగా చేతులు దులుపుకున్నారు. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రము తెలంగాణలో మరో ఉద్యమం వస్తుంది, అది బీసీ ఉద్యమం వస్తుంది. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సెగదగే విధంగా ఉంటుందని చెప్తున్నాను. అంటే మీరు మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నారు, తమిళనాడు తరహా 9వ షెడ్యూల్లో తప్పకుండా పెడితేనే ఇది రాజ్యాంగపరంగా అమలయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇలాంటి వాటికి ముందు అడుగు వేయకపోతే బీసీకి సంబంధించి ఎలాంటి చర్యలు అంటే రాబోయే ఎలాంటి కార్యక్రమం చేపడతారు? తమిళనాడులో కూడా ఇలాంటి జీవో ఇవ్వడం జరిగింది. ఒకటిసారిగా 2 సార్లు కాదు, 3-4 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవోని కొట్టేసింది. దీనికి ఒకటే సొల్యూషన్ అని చెప్పేసి ఆ రోజు జయలలిత 94లో పివి నరసింహరావు కలిసేసి దాన్ని 9వ షెడ్యూల్ చేర్చడం వలన ఈరోజు 69% ఎన్నిక రిజర్వేషన్ ఈరోజు తమిళనాడు ఇంప్లిమెంట్ అవుతున్నది. అంటే నీకు ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం 50% స్థానిక సంస్థల రిజర్వేషన్ బీసీలకు కానీ దేనిగా రిజర్వేషన్ పెరగద్దని ఉన్నది. సో దాని ఒకవేళ పెరగాలనుకుంటే దానికి రాజ్యాంగంలో పొందుపరి ప్రొడక్షన్సుకోమన్నారు. మీరు ఆ దిశగా అడుగులు వేయలేదు. సింపుల్గా 42% ఇచ్చేసి 69 మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నామని భావిస్తారు కదా కోర్టులు కూడా. సో డెఫినెట్గా కోర్టుల కూడా దీనికి వ్యతిరేకంగా రావద్దని చెప్పేసి బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ అన్న పులి మీద మీరు స్వారీ చేస్తున్నారు. సరైన సమయంలో సరిగా దిగకపోతే పులి మేము మింగేస్తుంది. కాబట్టి పులిని సక్రమంగా దిగే ఆలోచన పెట్టుకోండి. కాబట్టి మీరు మమ్మల్ని మా జీవితాలతో ఆడకండి, మా భవిష్యత్ తరాలతో ఆడుకోకండి. 42% మీరు జీవో ఇచ్చిండ్రు, ఆ జీవో ప్రకారం ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది, దీనికి కట్టుబడి జరగాలి కానీ ఒక్కటి కూడా వెనుకకు పోకూడదని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద మాజీ మంత్రి గంగుల కమలాకర్ తమిళనాడు తరహాలో యథావిధంగా 9వ షెడ్యూల్ ప్రకారంగా పోతే మాత్రమే సక్సెస్ అవుతుంది. ఇంకోవైపు ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని దీన్ని తప్పనిసరిగా అమలయ్యే విధంగా ముందుకు వెళ్ళాలి. లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో బీసీకి సంబంధించి ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు బీహార్లో కూడా ఫెయిల్ అయింది కనుక ఇప్పటికైనా దీన్ని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్ చేర్చే విధంగా బీసీ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. కోర్టులో కూడా అదేవిధంగా నెగ్గే విధంగా ప్రయత్నాలు చేయాలి. లేకుంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పులి మీద స్వారీ లాంటిది. ఒకవేళ కనుక ఈ బీసీ రిజర్వేషన్లు కనుక అమలు చేయకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి గంగుల కమలాకర్ గారు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.